మేం ఆర్మీ వాళ్ళం, బెండవిత్తులు కావాలి. నగర వ్యాపారానికి ఎరవేసిన సైబర్ నేరగాళ్లు. రిఫండ్ చేస్తామంటూ 2.64 లక్షలు స్వాహా. మరో కేసులో డాక్టర్ పేరుతో 4.97 లక్షలు. నగరం కేంద్రంగా విత్తనాలు, పురుగుల మందులు వ్యాపారం చేసే వ్యక్తిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు 2.64 లక్షలు కాజేశారు. దీనికోసం ఆ కేటుగాళ్లు తాము ఆర్మీ అధికారులమంటూ తమకు బెండ విత్తనాలు కావాలని మాయమాటలు చెప్పారు. బాధితుడి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ ద్వారా వ్యాపారి ఫోన్ నెంబర్ సంగ్రహించిన సైబర్ నేరగాడు వాట్సాప్ ద్వారా ఫోన్ చేశారు. తాను నగరంలో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ అని, తన అధికారి ఆదేశాల మేరకు మాట్లాడుతున్నానని చెప్పారు. ఆర్మీలో పనిచేస్తున్న వారితో పాటు వారి కుటుంబీకులకు సరఫరా చేయడానికి తమ కార్యాలయానికి సంబంధించిన స్థలంలో పెద్ద ఎత్తున బెండ మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. తమపై పూర్తి నమ్మకం కలగడానికి వాట్సాప్ ద్వారా నకిలీ గుర్తింపు కార్డు షేర్ చేశాడు. మార్కెట్లో బెండ విత్తనాలు కేజీ కనిష్టంగా 420 నుంచి గరిష్టంగా 3,400 వరకు రేటు ఉన్నాయి. అయితే తాము మాత్రం ఏకంగా కేజీకి 4,400 చొప్పున 20 కేజీలు ఖరీదు చేస్తామని చెప్పారు. ఎదుటి వాళ్ళు ఆర్మీ అధికారులని నమ్మడంతో పాటు రేటు సైతం ఎక్కువ చెల్లిస్తామని అనడంతో వ్యాపారి ఆసక్తి చూపాడు. ఆన్లైన్లో నగదు పంపిస్తామని, విత్తనాలకు తాము చెప్పిన చోట డెలివరీ చేయాలని కేటుగాలు అనడంతో వ్యాపారి అంగీకరించారు. బ్యాంక్ ఖాతా వివరాలు ఖరారు చేసుకోవడానికి తొలుత ₹5 పంపాల్సిందిగా నేరగాళ్లు వ్యాపారిని కోరారు. అతడు అలా చేయడంతో ఖాతా ఖరారైందని చెప్పిన కేటుగాళ్లు నకిలీ పర్చేజ్ ఆర్డర్ కూడా పంపారు. ఆపై అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాళ్లు తమ నిబంధనల ప్రకారం 20 కేజీల విత్తనాల విలువ 88,000 తమకు బదిలీ చేయాలని, ఆపై తాము అంతే మొత్తం కలిపి 1.76 లక్షలు పంపించాల్సి ఉంటుందని నమ్మబలికారు. దీంతో వ్యాపారి నేరగాళ్లు చెప్పిన ఖాతాకు 88,000 ఆర్టీజీఎస్ చేశాడు. ఈ మొత్తం అందుకున్న సైబర్ క్రిమినల్స్ మరింత మొత్తం కాజేయడానికి కొత్త కథ చెప్పారు. బ్యాంకు ఖాతా ఖరారు కోసం పంపిన ₹5 మినహాయించకుండా మొత్తం 88,000 చెల్లించడాన్ని కేటుగాళ్లు తప్పుపట్టారు. అలా చేయడం వల్ల పర్సెంటేజ్ ఆర్డర్లో పేర్కొన్న మొత్తం కంటే ఎక్కువ తమ ఖాతాకు వచ్చినట్లు ఉందని, ఆడిట్లో ఇది ఇబ్బందికరంగా మారుతుందని నమ్మబలికారు. ఈ నేపథ్యంలో ఆర్డర్ రద్దు కాకుండా ఉండాలంటే ఈసారి ₹5 తక్కువతో 1.76 లక్షలు బదిలీ చేయాలని, అది అందిన వెంటనే 2.64 లక్షలు రిఫండ్ చేస్తామని అన్నారు. ఆపై విత్తనాల నిమిత్తం చెల్లించాల్సిన 88,000 ఖరీదు 88,000 బదిలీ అవుతాయని నమ్మించారు. ఆ మాటలు వల్లో పడిన వ్యాపారి 1.76 లక్షలు పంపాడు. చివరకు తాను మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ ఠాణాకు ఆశ్రయించాడు. మరోపక్క నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఒక డివోర్స్ మ్యాట్రిమోనీ యాప్ ద్వారా సైబర్ నేరగాడికి పరిచయం అయ్యాడు. భర్త నుంచి వేరుపడిన మహిళగా చాట్ చేసిన సైబర్ నేరగాడు తాము కార్డియాలజిస్ట్ అంటూ పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు చాటింగ్ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చి నమ్మించాడు. ఓ రోగికి చికిత్స నిమిత్తం అప్పుగా తన తల్లికి అనారోగ్యం అంటూ దఫాదఫాలుగా బాధితుడి నుంచి 4.97 లక్షలు కాజేసి మోసం చేశాడు. ఈ మేరకు మరో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.